ఇది జస్ట్ ప్రోమోనే అమ్మా, ఏదో పెద్ద లైవ్ అంత బిల్డప్ ఇస్తున్నావు. ఉండండి రంభం గారు, ఫస్ట్ టైం మన డబ్బా టీవీలో ఒక సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆ మాత్రం ప్రిపరేషన్ లేకపోతే ఎలా? ఆ ప్రిపరేషన్ మేకప్ మీద కాకుండా కాస్త అడగాల్సిన క్వశ్చన్స్ మీద పెడితే ఏమైనా ఉపయోగం ఉంటుందమ్మా. పోనీ మీరు ఇంటర్వ్యూ చేయండి. ఎందుకులే అమ్మా, ఆ బాబుకి అబ్బాయిల మీద కన్నా అమ్మాయిల మీదే మోజు. అందుకోసం ఇప్పటికిప్పుడు నేను నీలా మారలేను కదమ్మా. ఏదైనా అడిగితే అవసరమైన వదిలేసి అడ్డమైనవన్నీ చెప్తాడు. అమ్మా ఐసు, బాబుని ఇంటర్వ్యూ చేస్తున్నావు అన్న ఎగ్జైటింగ్ లో మనసులో అనుకునేవి కూడా పైకి అనేస్తున్నావు. లేదు రంపం గారు, పైకి అనాలనే అన్నాను. అమ్మా హాయ్, హలో. ఏంటి ఇంత ఎగ్జైట్ అవుతున్నానేంటి అని అనుకుంటున్నారా? విషయం చెప్తే మీరు కూడా నాకన్నా ఎక్కువగా ఎక్సైట్ అవుతారు. ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేయబోతున్న టాక్ విత్ వైషులో పాల్గొనడానికి వస్తున్నారు ప్రముఖ కమేడియన్ మహేందర్ బాబు. ప్రోమోలో మీ యాంకర్ ప్రముఖ హీరో అనకుండా ప్రముఖ కమేడియన్ అన్నది. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? సార్, ఏదో డబ్బింగ్ లో మేనేజ్ చేద్దాం అనుకున్నాను సార్. ఈ లోపల నాకు తెలియకుండా మా వాళ్ళు టెలికాస్ట్ చేసేసారు. ప్లీజ్ సార్. హై, నన్ను కమేడియన్ అన్నందుకు కాదు, నా ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు. అందుకే నేను ఈ షో నుంచి వెళ్ళిపోతున్నాను. ఏం పీక్కుంటావు పీక్కో. సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ప్లీజ్ సార్, మిమ్మల్ని నమ్మకం బోర్డని యాడ్ చేసుకున్నాను సార్. నా పరిస్థితి కూడా ఒక్కసారి ఆలోచించండి సార్. ప్లీజ్ సార్. ఈ బుద్ధి టెలికాస్ట్ కాకముందు ఉండాలి. నన్నెవరనుకుంటున్నావు? సార్ ప్లీజ్ సార్, నా కోసం కాకపోయినా కనీసం మీ ఫ్యాన్స్ కోసమైనా మీరు ఈ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ సార్, నా ఏం దయించండి. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ వయసు, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు. మనం అనుకున్నట్టు బాబు ఇంటర్వ్యూ జరగాల్సిందంతే. లేకపోతే నీకు ఈ నెల శాలరీ కట్టు. ఈ నెల శాలరీ ఆల్రెడీ ఇచ్చేసారు కదా రంభంజీ. అవునా? అయితే నెక్స్ట్ మంత్ శాలరీ కట్టు. ఎలాగైనా ఈ షో చేసి పోయిన నా పరువు, పోబోయే నా శాలరీని కాపాడుకుంటాను. మీరు క్షమించకపోతే నా జీవితం సర్వనాశనం అయిపోయేలా ఉన్నాయి బాబు. మీరిప్పుడు గానీ ఇంటర్వ్యూ ఇవ్వకపోతే మీ మీద ఆధారపడి ఉన్న మా బతుకులు బూడిదైపోతాయి బాబు. ప్లీజ్ బాబు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఒక్కసారి ఒప్పుకోండి బాబు. ప్లీజ్ 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 బాబు, ప్లీజ్ 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 బాబు, ప్లీజ్ 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 బాబు, ప్లీజ్ ప్లీజ్ బాబు. సరే, ఇంతగా బతిమాలుతున్నావు కాబట్టి చేస్తాను. బట్ వన్ కండిషన్. చెప్పండి బాబు. యాంకర్ ని మార్చాలి. నో ప్రాబ్లం. నెక్స్ట్. వాట్? నన్ను ఇంటర్వ్యూ చేసేది తన? నో 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 నో, చూడడానికి యాంకర్ లా లేదు. మీ ఇంటర్వ్యూ చూడడానికి వచ్చిన మీ వీర అభిమాని బాబు. లక్కీ డ్రాలో సెలెక్ట్ చేశాం. ఈడికి నేను వీరాభిమాని ఏంటి? సింతకాయ మొహం ఈడు. ఇటు గాల్లోకి చూస్తున్నాడు. ఒక ఫ్యాన్ కి ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ ఇచ్చిన మొట్టమొదటి హీరోగా అటు ఇండస్ట్రీలోను ఇటు ఆడవాళ్ళ మనసులోను బాధపోతారు బాబు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు బాబు. ఓకే ఓకే, టచ్ అప్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. టచ్ అప్. హలో కమలి, ఎక్కడా? వస్తున్నాను సార్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ రోజు అడాప్షన్ వాళ్ళు ఇంకో కిడ్నీ తీసుకొస్తున్నారని. వచ్చేసాను. ఆ ఫోన్ పెడితే నేను మీ ముందుంటాను. సర్లే, త్వరగా వచ్చి. ఏంటి ఇంత లేటు? మొన్నట్లా ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి నేను మా వీధిలో పిల్లలందరి దగ్గరికి వెళ్లి వాళ్ళు ఏడొస్తే ఎలా కంట్రోల్ చేయాలని ప్రాక్టీస్ చేసి వస్తున్నాను. వెరీ గుడ్. నీ డెడికేషన్ నాకు బాగా నచ్చింది. అవును, వాళ్ళు ఎన్నింటికి వస్తా అన్నారు? 11కి.
ఇంకా గంట టైం ఉంది కదా. ఆ గంట నువ్వు వేస్ట్ చేయకుండా ఉండడానికి ఈ బుక్ చదువు. పిల్లల పెంపకం పుస్తకం. కుక్కు, ఆ షాప్ వాడు నిన్ను మోసం చేసినట్టున్నాడు. ఏమైంది? నువ్వు పిల్లల పెంపకం మీద పుస్తకం ఇమ్మంటే వాడు పిల్లల పెంపకం మీద పుస్తకం ఇచ్చాడు. సర్లే, ఇప్పుడు పుస్తకం మార్చేంత టైం లేదు, కానీ నువ్వు మీ కాలనీలో పిల్లల పెంపకం గురించి నేర్చుకున్నావు కదా, అది నాకు చెప్పేసేయ్. రేపు నేను ఈ బుక్ మార్చేసి కరెక్ట్ బుక్ తెస్తాను. ఎలా పిల్లలకి డైపర్ మార్చాలో నేర్చుకున్నాను. బిడ్డని వెళ్ళకిలా పడుకోబెట్టి 2 కాళ్ళు పైకెత్తి తరువాత డైపర్ ని బేబీ సీట్ కింద సమోసా చుట్టినట్టు చుట్టాలి. వావ్, ఇవన్నీ నీకెలా తెలుసు బాస్? నాకు ఇంకోటి కూడా తెలుసు. టై కట్టినట్టు బేబీకి డైపర్ ని కడితే అది డిజైనర్ డైపర్ మెథడ్. సూపర్ బాస్. అయ్యో దేవుడా, అక్క ఏ టెన్షన్ నీట బుక్ చేసినావు? ఆడికి నేను ఫ్యాన్ ఏంది? వాడి సినిమాలు ఒక్కడు కూడా చూడలే. అదంతా నేను చూసుకుంటానక్క. ఓన్లీ నువ్వు వాడికి వీర ఫ్యాన్ లా యాక్ట్ చేయి చాలు. మిగతాదంతా నేను చూసుకుంటాను. ఐసు అది కాదు. ఇప్పుడు నువ్వు కాదకూడదు అంటే వాడు అలికెళ్ళిపోతాడు. మళ్ళీ మన ఉద్యోగాలు పోతాయి. ప్లీజ్ అక్క, ప్లీజ్. కర్రి మొహోడికి ఇంటర్వ్యూ చేయాలా? సర్లే, ఒప్పుకుంటున్నా. అమ్మయ్య, వెళ్ళు. ఏమై స్టార్ట్ చేద్దావా? స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. నమస్తే బాబు గారు, ఈ దినం మా డబ్బా ఛానల్ కి వచ్చినారు కదా, చాలా సంతోషం. నాకు కూడాను. చూడు బాబు, మీకు సినిమాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? ఎప్పుడు అనిపించింది? జస్ట్ లిసన్. నేను పుట్టుకతోనే హీరోనని నా నమ్మకం. మీకు మీరు హీరో అని నమ్మకం ఉంది గాని మేమిప్పటికి మీరు హీరో అని నమ్మలేకపోతున్నాం. తను మీ ఫ్యాన్ కదా సార్. మిమ్మల్ని కలిసిన ఆనందంలో తన ఫేవరెట్ హీరో పక్కన కూర్చున్నానని నమ్మలేకపోతున్నానని చెప్పాలనుకుంది. పాపం టెన్షన్ లో తడబడిపోయి అలా మాట్లాడింది అంతే. ఓకే ఓకే, ఐ అండర్స్టూడ్. ఇదిగా ఇక డోంట్ టచ్ మీ. నీ వయసు ఎంత? 36. ఏంది 36? 36. దట్ మీన్స్ నేను నటుడిగా పుట్టి 36 సంవత్సరాలు అయింది. అందుకే నేను 36 సంవత్సరాలు చెప్పుకుంటున్నాను. అది మీకంటే మీ అసిస్టెంట్ కే బాగుంది. అదే సార్, మీరు మీ అసిస్టెంట్ కి విసిరిన స్టైల్ బాగుంటుంది అంతే కదా. కుక్కు, అడాప్షన్ ఏజెంట్ వాళ్ళు ఇంకా రాలేదేంటి? అవును కమలి, వాళ్ళు చెప్పిన టైం దాటి కూడా చాలా టైం అయింది. ఒక్క నిమిషం నువ్వు ఫోన్ చేస్తానే. సార్, అదిగో వాళ్ళే వచ్చేసారు. ఎస్ సార్, హైదరాబాద్ కి జస్ట్ 150 కిలోమీటర్ల దూరంలో ఒక వెంచర్ వేస్తాను సార్. రేయ్, హైదరాబాద్ కి జస్ట్ 150 కిలోమీటర్లు అంటే అది వరంగల్ అవుతుంది, కానీ హైదరాబాద్ ఎలా అవుతుందిరా గూట్లే. గెట్ అవుట్. ఎవడో వేస్ట్ ఫెలో. సార్, అదిగో ఈసారి ఖచ్చితంగా వాళ్ళే. ఎస్ సార్, మేము కొత్తగా గేదెల పెంపకం స్టార్ట్ చేశాం సార్. మేము వచ్చి పాలు పితకాలా? కాదు సార్, పాలు కావాలంటే గేదెని తెచ్చి పాలు పితికి ఫ్రెష్ గా మీకు ఇస్తాం సార్. అయ్యో, పాలొద్దు ఏవద్దు, కావాలంటే చెప్తాను, నువ్వెలా. సరే సార్. ఎక్కడి నుంచి వస్తారో ఏంటో. బాబు అసిస్టెంట్, కొంచెం
పక్కకెళ్ళు. పర్వాలేదు, వాడు ఉంటాడు. ఏడు ఇడి ఏ కష్టాలు. ఈదులో వేసుకునే గొడుగు ఇంట్లో వేసుకోవడమేందో. బాబు, మీకు ఇండస్ట్రీలో బాబు అన్న పేరు ఎలా వచ్చింది? గుడ్ క్వశ్చన్. చిన్నప్పుడు నేను విజయ స్టూడియోలో ఆడుకుంటుంటే ఒక సెలబ్రిటీ కారు దిగొచ్చి, బాబు నువ్వు చాలా ముద్దుగా ఉన్నావని నాతో ఫోటో దిగాడు. ఆ విషయం తెలిసి అక్కడున్న సెలబ్రిటీలంతా బాబు 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 అంటూ నాతో సెల్ఫీలు దిగారు. మీ చిన్నప్పుడు సెల్ఫీలు ఏడున్నాయి? సెల్ఫీ కాదు, సెల్ఫ్ డబ్బా. అంటే వాళ్ళంతటి వాళ్ళు సెల్ఫ్ గా వచ్చి సెల్ఫీలు దిగారు కాబట్టి అది సెల్ఫీ అయింది. అప్పటి నుంచే సెల్ఫీ అనేది పుట్టింది. నేను బాబు అని పేరు ఎలా వచ్చింది అంటే మీరు సెల్ఫీ గురించి చెప్తుండ్రు. సెలబ్రిటీలందరూ నాతో ఫోటో దిగే ముందు వాళ్ళంతా నన్ను బాబు బాబు అనటం వల్ల అప్పటి నుంచే మీడియా అంతా నన్ను నేను ఇండస్ట్రీకి రాకముందే బాబుని చేసేసింది. ఎస్ ఆపురా రే. మైండ్ వైజ్ ఆపకపోతే పగిలిపోద్ది. వద్దు, మాదే. అవునా, అయితే నీది పగిలిపోద్ది. సరే బాబు సరే. ఏమైంది? వాడెవడో గేదెలు పాలు అంటూ వచ్చాడు. అమ్మా కమలి, నా వల్ల కాదు, ఈసారి నువ్వే వెళ్ళు. ఎవరు? కుక్కు సార్. ఎవరు బాబు నువ్వు? కమలి, ఎవరో అయితే మన దగ్గరికి ఎందుకు వస్తాడు? ఆ అడాప్షన్ వాళ్ళే పంపించుంటారు. మరి ఒక్కనే పంపించారేంటి? లేకపోతే ఎత్తుకొని తీసుకొస్తారా? అంటే వాళ్ళు కూడా వచ్చి టెస్ట్ చేస్తారు కదా. అది పాకే పిల్లలకి, పరిగెత్తే పిడుగులకి కాదు. వీణ్ణి మనం సరిగ్గా చూసుకుంటామో లేమోనని వీణ్ణి టెస్ట్ చేసుకోమనుంటారు. అవునా? వాటర్ తాగుతావా? అవును బాబు, నీ పేరేంటి? అనాథకి పేరేముంటుంది? మీ డాడీ పేరు పెట్టు. మా డాడీ పేరెత్త కమలి. వీలు మార్చడం కోసం పిల్లల ప్రోగ్రామ్ అనే దరిద్ర ప్రోగ్రాం పెట్టాడు. నా కొళ్ళు మండిపోతుంది. అయితే మీ మమ్మీ పేరు పెట్టు. ఆడవాళ్ల పేరు కదా, అబ్బాయికి ఎలా పెడతావు? మీ మమ్మీ డాడీల పేర్లు కాదు, నాకు కాబోయే మమ్మీ డాడీలైనా మీ పేర్లు పెట్టండి. అబ్బా అబ్బా, వీడు రాగానే నా హార్ట్ టచ్ చేశాడు. నా పేరు పెడతాం. నా మనసు కూడా గెలుచుకున్నాడు. నా పేరు పెడతావు. ఛాన్స్ ఇచ్చాను కదా అని కుక్కు ముక్కు అని పేర్లు పెడతారా? అయితే నీ పేరు నువ్వే పెట్టుకో. ప్రళయన్ పేరు పెట్టుకుంటా. ఎంత మంచి పేరు పెట్టుకున్నాడు కదా కదా. మీ లైఫ్ లో ప్రళయం ఎంటర్ అయినట్టే. దా ఒక్కసారి లేనా? అది హలో, డోంట్ డిస్టర్బ్ మీ, ఐఎమ్ వెరీ బిజీ విత్ మై సన్, ప్లీజ్. ఓకే, బాబుకి దిష్టి తీయాలి కమలి, త్వరగా తీద్దాం. పద, నువ్వు ఇక్కడే ఉన్నా. హలో సార్, కుక్కు గారు. అనుకోకుండా పని పడి మాకు రావడం కుదరలేదండి. ఓహో, రేపు ఉదయం 9 గంటలకి మీ దగ్గరికి బాబుతో వస్తాను. అక్కర్లేదు, ఇక ఏ పిల్లోని తీసుకురావక్కర్లేదు. నేను నా మనసు మార్చుకున్నాను, దత్తత తీసుకోకూడదని. నాకు ఇంకా ఫోన్ చేయకండి. ఓకే, ఏంద్ర లబ్బే, ఆ సినిమాలో పంచలేసి మస్తు కామెడీ చేసిండ్రు. గా సినిమాలోనే కదా మీకు మస్తు కామెడీ అవార్డు వచ్చింది. నువ్వు నిజంగా నా ఫ్యాన్వేనా? అయితే నేను ఒక ప్రశ్న వేస్తాను.
ఫస్ట్ టైం ఎప్పుడు ఎక్కడ ఏ సినిమాలో నన్ను చూసావు, నువ్వెందుకు నా ఫ్యాన్ అయ్యావు? మిస్టర్ రంపం, ఈ బిట్ కట్ చేసి టీజర్ గా రిలీజ్ చేయి, రెస్పాన్స్ అదిరిపోతుంది. బాబు అలాగే బాబు అలాగే. ఓకే ఓకే, స్పీక్ అవుట్, స్పీక్ అవుట్. నిజం చెప్పాలంటే ఫస్ట్ టైం మా ఊళ్ళో గోడ మీదున్న మీ పోస్టర్ల మీద పిడకలు కొడుతుండ్రు, అప్పుడు చూసిన. అబ్బా ఏం టైమింగ్ రా. అంటే మా సార్ పోస్టర్ మీద మీ ఊళ్ళో పిడకలు కొట్టారా? కొడితే ఎవరేమన్నా? ఎందుకేమనలేదు అన్నారు. ఎవడి పోస్టర్ మీదైనా పిడికేస్తే ఇట్టే ఎండిపోద్ది, ఈ అవలే గారి పోస్టర్ మీద పిడికేసిన వేస్ట్, ఈడు హీరో ఏంది అన్నారు. అప్పట్లోనే మీ వాళ్ళు బాబు గురించి బాగానే గెస్ట్ చేశారు. మీరు మాట్లాడుకోవడం అయిపోతే చెప్పండి, మళ్ళా వచ్చి ప్రోగ్రామ్ కి గుడ్ బై చెప్పండి. సారీ బాబు, సారీ బాబు. కమాన్, వేరే బ్లడీ ఫూల్. ఏంట్రా యాంకర్ ని డీప్ గా చూస్తున్నావు? పట్టుకోరా పట్టుకోరా, గొడుగు పట్టుకోరా. బాబు, మీరు సినిమాల్లోకి రాకముందు సైకిల్స్ కి ప్యాచ్లు వేసుకుంటూ ఉంటారని తెలిసింది. ఇది నేను చెప్తుంది కాదు బాబు, టీవీ వాళ్ళు ఇదిగో ఈ ఫోటో సంపాదించారు. అంటే ఇది కొన్నేళ్ల క్రితం స్టార్ట్ చేసి మధ్యలో ఆర్ట్ సినిమాలో చేసిన వర్కింగ్ స్టిల్ ఇది. బాగానే కవర్ చేశారు. బాబు గారు, ఇప్పుడు మీకు బాగా తెలిసిన మీ స్నేహితుడి దగ్గర నుండి ఒక వీడియో పంపిండ్రు, జర చూసి చెప్పిండ్రి. ఒరే ఈరుబాబు, ఎలా ఉన్నావురా? నన్ను గుర్తుపట్టావా? ఒరే ఈరుబాబు, నువ్వు సైకిల్ షాప్ లో ప్యాచ్లేస్తూ కౌంటర్ లో డబ్బులు దొబ్బుతూ దొరికిపోతే నిన్ను ఓనర్ నిక్కడి మీద పరిగెత్తించి కొట్టాడు కదా. అప్పుడే చూడటం నిన్ను, అప్పుడు తప్పిపోయిన నిన్ను ఇదిగో మళ్ళీ నేను సినిమాలో చూస్తున్నాడ్రా. డబ్బులు కొట్టేసి పారిపోయావు కదరా, నాకు అన్ని బాగా గుర్తున్నాయి. ఈసారి షూటింగ్ వస్తే నాకు చెప్పరా ఈరుబాబు. వీడెవడో గానీ డబ్ స్మాష్ వీడియో భలే చేశాడు. మీ గురించి మీతో పనిచేసే ఒక ప్రొడ్యూసర్ కూడా ఒక వీడియో బైట్ పంపించిండ్రు. నో 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 మోర్ వీడియో బైట్స్. ఆయన ఆడియో బైట్ కూడా పంపిండ్రు. కార్ వ్యాన్ పెడితే దాని కాల్ ట్యాక్స్ లో తిప్పుకున్న చీఫ్ ఫెల్లో ప్రొడక్షన్ ఫుడ్ ని ఇంటికి తీసుకెళ్లి దాని కర్రీ పాయింట్ లో అమ్ముకునే కక్కుర్తి విధవ. వీడెవడో గానీ ప్రొడ్యూసర్ వాయిస్ కూడా భలే మిమిక్రీ చేశాడు. మీ డాన్స్ గురించి చెప్పండి. అంటే మైకేల్ జాక్సన్ కూడా నా గురించి చెప్పేంత వరకు నాకు కూడా తెలీదు. ఏమని, మీకు రాదనా? అంటే నేను బాత్రూమ్ లో డాన్స్ చేస్తుంటే లీక్ అయిన వీడియో చూసి తను డాన్స్ నేర్చుకున్నాడని. దిస్ ఈస్ ద స్టెప్ 1. అందుకేనేమో మైకేల్ జాక్సన్ చచ్చినాడు. ఎప్పుడు చనిపోయాడు? అది నోరా తాటి మట్ట. ఇండస్ట్రీలో నంబర్ 1 పొజిషన్ కోసం హీరోలందరూ కొట్టుకుంటా ఉండారు. ఆ ప్లేస్ లో గిట్లా మీరు ఉన్నారా? మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. అసలు హీరోలందరూ నాకు ఆ నెంబర్ 1 పొజిషన్ ఇవ్వాలని కొట్టుకుంటున్నారని ప్రపంచానికి తెలీదు. రేయ్ ఆపరా ఆపరా నాయనా, నీకు దండం పెడతాన్రా. సింగిల్ టేక్ లో ఎప్పుడన్నా డైలాగ్ చెప్పావురా? డబ్బా కొట్టుకునేటప్పుడు మాత్రం అక్షరం పొల్లుకోకుండా చెప్తున్నావు. యదవాని యదవా. పుట్టినరోజు సందర్భంగా మంచి పనులు చెయ్యాలని మీ ఫ్యాన్స్ కి పిలుపునిచ్చిండ్రు కదా, స్పందన ఎలా వచ్చింది? ఆ రోజు స్పందన తలకు స్నానం చేసి గ్రీన్ కలర్ సారీలో గెస్ట్ హౌస్ కి ఆటోలో వచ్చింది. సార్, వాళ్ళు అడుగుతున్నది మీ గెస్ట్ హౌస్ కి వచ్చిన స్పందన గురించి కాదు, మీ ఫ్యాన్స్ స్పందన గురించి. సారీ నా బర్త్డే సందర్భంగా సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని జనాలందరికీ జెట్ కాయిల్స్, జండు బాంబులు పంచి పెట్టమని నా ఫ్యాన్స్ కి పిలుపునిచ్చాను. అదేంటి
పాలు పళ్ళు పంచమంటారు గాని మీరిట్లా చూడు, మనిషికి తిండి తర్వాత ముఖ్యమైనది నిద్ర. నిద్రను దూరం చేసేవి రెండు: దోమలు, తలనొప్పి. వాటిని దృష్టిలో పెట్టుకొని వాటినే పంచమన్నాను. చివరికి ఒక ప్రశ్న, మీరు హీరో అవ్వకుంటే ఏమయ్యేవారు? మీరు పుట్టకపోతే ఏం చేసేవారు అంటే ఏం సమాధానం చెప్తాం? మీరు అడిగిన ప్రశ్న కూడా అలాగే ఉంది. మా కోసం, మీ అభిమానులందరి కోసం ఒక స్టెప్ వేయండి. ఓకే, ష్యూర్. దై దై దమా దై 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 దమా దై పులుకేనమ్మా దై. అదేంటి ఈ స్టెప్ నుంచని కదా వేస్తారు? డాన్స్ రాని వారి వల్ల ఒక్కోసారి తెలుగు ఇండస్ట్రీ చచ్చిపోతుందేమోనని భయం వేస్తుంది నాకు. అదేంటి? ఒక్కో స్టెప్ కి శృతి, లయ ఉంటుంది. వాళ్ళిద్దరు మీ డాన్స్ చూడలేక ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోయారుగా. వాళ్ళెవరు? అదేనండి గ్రూప్ డాన్సర్లు. బాబు గోకుడు తట్టుకోలేక ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోయారు. రే బ్లడీ ఇడియట్, టేక్ యూ టర్న్, కమ్ దిస్ సైడ్, స్టే దేర్. ఓకే సార్. పాపా, ఇంటర్వ్యూ చేసేది ఎవరిని? మిమ్మల్ని. ఆన్సర్లు ఎవరు చెప్పాలి? నువ్వెందుకురా మధ్యలో మాట్లాడుతున్నావు? ఎక్కువ మాట్లాడుంటే కాయ కచోరీ అయిపోద్ది. డోంట్ టాక్. లేడీస్ దగ్గర నా ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నావు. కంట్రోల్ కంట్రోల్. ఎమోషన్. పాప, ఇందాక నేను ఎక్కడున్నాను? గ్రూప్ డాన్సర్లు శృతి, లయ, ఆడ. హలో, నేను స్టెప్ గురించి చెప్తున్నాను, డాన్సుల గురించి కాదు. వేన్ అనేది కూర్చొని వాయించేది, దాన్ని నించొని వాయించేటట్టు చేయకూడదు. దాని వల్ల ఈ జనరేషన్ వాళ్ళకి వీణ నించొని వాయించాలో కూర్చొని వాయించాలో తెలియని స్టేజ్ లో ఉన్నారు. కళాకారులకు సమాజం పట్ల, సాంప్రదాయాల పట్ల ఆ మాత్రం బాధ్యత ఉండక్కర్లేదండి. అందుకే నేను కూర్చొని వీణ స్టెప్ వేశాను. హలో, అవునా? వచ్చేసారా? దగ్గరకు వచ్చేసారా? బాబు, మీరు గోకిన్ డాన్సర్ల తాలూకు బ్రదర్స్ మిమ్మల్ని కుమ్మేయడానికి స్టూడియోకి వస్తున్నారంట. హలో, ఏంటి? ఆల్రెడీ స్టూడియోని రౌండప్ చేసేసారా? ఇప్పుడు గాని బాబు వాళ్ళకి దొరికితే ఖైమా కొట్టేస్తారా? మహేంద్ర బాబు గారు ఎక్కడరా? సార్ నమస్తే సార్. మీరు వస్తున్నారని తెలిసి ఆడెప్పుడో జంప్ అయిపోయాడు సార్. అవునా? బతికిపోయాడు రా వాడు. పదండి రా, వెళ్దాం. అవును, మనమందరం ఇక్కడే ఉన్నాము. బాబు అలా ఎలా ఎస్కేప్ అయిపోయాడు? బహుశా ఈడెక్కడ